ఏంటి? పర్వాలేదు చెప్పు, నిలబడి చెప్పు. తప్పు అయినా నాకు అన్నీ వచ్చేసి అనుకుంటున్నావు, నాకు అన్నీ రావు. గ్లోబల్ వార్మింగ్ వల్ల క్లైమేట్ చేంజ్ వస్తుంది. గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి మీకు తెలియదు. మా చిన్నప్పుడు ఇది శీతాకాలం, ఇది వర్షాకాలం, ఇది ఎండాకాలం అని ఉండేది. ఇప్పుడు ఆ కాలాలు ఏం లేవు. ఎప్పుడు మనకు తుఫాను వస్తే అప్పుడే మనకు వర్షం. చలికాలం అనేది చూడడం మర్చిపోయాం ఈ మధ్యకాలంలో. అంతా వేసవకాలమే. సెప్టెంబర్ నెలాఖరు రోజుల్లో మనం ఫ్యాన్ వేసుకుని ఉండాల్సిన పరిస్థితి గతంలో ఉండేది కాదు. ఇప్పుడు ఫ్యాన్ వేసుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి కారణం ఏంటంటే ఈ గ్లోబల్ వార్మింగ్, ఈ క్లైమేట్ చేంజ్. 2 రోజుల క్రితం వరల్డ్ లంగ్ డే అని చెప్పి ఒక డేని మేము సెలబ్రేట్ చేసాం, పాటించాం. దాని ఉద్దేశం ఏంటంటే దేశంలో ఉన్న ప్రజలందరికీ ఆస్తమా, ట్యూబర్క్లోసిస్, సిఓపిడి, క్యాన్సర్ ఇటువంటి వ్యాధులు ఎందువలన వస్తున్నాయో జనానికి తెలియజేయడం కోసం. దానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ క్లైమేట్ చేంజ్. క్లైమేట్ చేంజ్లో ముఖ్యమైన భాగం ఏంటంటే మన వాతావరణంలో మనం గాలి పీలుస్తూ ఉన్నామా? మనం పీల్చే గాలి ఏంటి? ఆక్సిజన్తో పాటు మనం పీల్చే గాలిలో అధిక శాతం నైట్రోజన్ ఉంటుంది. మనం రోడ్డు మీద వెళ్తున్నాం అనుకోండి, మనం ఏమనుకుంటాం? ఎయిర్ పొల్యూట్ అయిపోయింది అనుకుంటాం. లేకపోతే ఒక కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఏరియా దగ్గరికి వెళ్ళామనుకోండి, అక్కడ దుమ్ము లేస్తూ ఉంటుంది, ఎయిర్ పొల్యూట్ అయిపోయింది అనుకుంటాం. మన క్లాస్ రూమ్లో మనం కూర్చున్నాం, ఇక్కడ ఎయిర్ ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది ఇక్కడ ఎయిర్? చెప్పండి. మనకి కనపడడం లేదు కనుక బాగుంది అనుకుంటున్నాం. ఇక్కడ ఎయిర్కి బయట ఎయిర్కి పెద్ద తేడా ఏం లేదు. శాస్త్రరీత్యా కొలమానాలు వేసినప్పుడు బయట ఎయిర్కి ఇక్కడ ఎయిర్కి పెద్ద తేడా ఏం లేదు. దీనికి కారణం ఎవరు? ఈ వాతావరణం వేడెక్కడానికి, గ్లోబల్ వార్మింగ్కి, క్లైమేట్ చేంజ్కి కారణం ఎవరు? మనం మనుషులంటే మనమే.